ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈ ఒక్క ఆశ తప్ప మా కుటుంబాన్ని నమ్ముకొని బతుకుతున్న ప్రతి కుటుంబం ఆనందంగా జీవించాలి. వాళ్ళ కష్టాలను తీర్చగలిగే శక్తి మాకెప్పటికీ ఉండాలని ఆశీర్వదించమ్మా. నా సిరిని నాకు దూరం చేసి ద్రోహం చేసిన తన మీద ద్వేషంతో నేను బతుకుతున్నా. నాకంటూ ఉన్న ఒకే ఒక బంధం అమ్మ. ఆ బంధాన్ని ఇష్టంగా మనసుకు తీసుకోలేను. కష్టమని తెంచుకొని వెళ్ళిపోలేను. మా మధ్య దూరం ఎంతున్నా అమ్మ ఎప్పుడూ నాతోనే ఉండాలి. తనెప్పుడూ క్షేమంగానే ఉండాలి. కనకం, అర్జున్ పూర్ణాహుతిని హోమంలో వేసేస్తున్నాడు. అది పూర్ణాహుతి, మరి కాసేపట్లో అర్జున్ అగ్నికి ఆహుతి. పనిలో పని దీన్ని కూడా అగ్నికి బలి చేస్తే ఓ పనైపోతుంది కదా. బాబు, ఆ పూర్ణాహుతిని హోమగుండంలో వేయండి. అర్జున్, ఒక్క నిమిషం. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు పూజలో అర్జున్తో కలిసి నువ్వు ఉన్నావుగా. ఆ పూర్ణాహుతి వేసేటప్పుడు కూడా కాస్త అర్జున్ పక్కనే ఉండమ్మా. అనుమానమే లేదు, ఇది ఏదో చేసింది. అదేందో అర్థమైతే లేదు. ఇక దీని పీడ కూడా విరగడవుతుంది సుబ్బు. అబ్బో, నీ బుర్ర నీలాగే మామూలుది కాదు కదా కనకం. కావేరి, ఇదే నా రిసెప్షన్ శారీ. వావ్, చాలా బాగుంది ప్రియా. 5 lakhs నాన్న కాంచీపురం నుంచి స్పెషల్ గా డిజైన్ చేయించారు. ఈ జ్యువెలరీ కూడా ఆసమ్ ఉందే. ఇది కూడానే. ప్రియా అంటేనే ఆసమ్ కదా మరి. యునో, ఇక్కడ నన్ను కట్టుకునేవాడే కాదు, నేను కట్టుకునే చీరైనా పెట్టుకునే నగలైనా
చివరికి కాలికి మెట్టైనా ఏదైనా హాసంకి పైనే ఉండాలి కానీ తగ్గే సమస్య లేదు. అబ్బా అమ్మా, కాస్త డోర్ మెల్లగా తీసుకుని రావచ్చు కదా. ఇది రెంట్ హౌస్, మీ పేరెంట్స్ హౌస్ కాదు. అమ్మా, ఎండ మండిపోతుంది. మా అందరికీ చల్లగా జ్యూస్ తీసుకునిరా. నువ్వు చేసే తలకాయ తక్కువ పనులతోని ఏడ ఇజ్జత్ పోతదా అని గుండె మొత్తం దడ పుడుతుంటే జ్యూస్ కావాలని అమీన్ సబ్ లెక్క ఆర్డర్లేస్తున్నావా? ఆర్డర్లు అమ్మో, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావో ఏంటో అర్థం అవుతుందా? ఒసే పనికి మాలిందానా, పిచ్చి పట్టింది నీకు మీ అయ్యకే. మీకు మనుషుల్ని పీక్కు తినే పిచ్చి పట్టిందే. బ్రతుకులు నిమ్మళంగా ఉంటే కండ్లల్లో నిప్పులు పోసుకునే పిచ్చి పట్టిందే. అమ్మా, ఫ్రెండ్స్ వచ్చారు, కనబడ్డం లేదా? ఏ శైలు, ఏమనుకోకండి. అమ్మకి ఊర్లో ఉండే అలవాట్లు పోలేదు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ ఇలాగే అరిచేస్తుంది. సరేనే, నేను మిమ్మల్ని మళ్ళీ మీట్ అవుతాను. ఓకే, అలాగే. బాయ్. అమ్మా, నా ఫ్రెండ్స్ ముందు నా పరువు తీయాలని కంకణం కట్టుకొని వచ్చావా? నన్ను కొట్టావా? నువ్వు చేసిన దానికి కొట్టడం కాదే, చంపాలి. చిన్నప్పటి సంధి అయ్యో ఒక్కతే బిడ్డ కదా అని గారాబం చేసి పెంచితే గర్వం నెత్తికెక్కి ఆటలాడుతున్నావే. అయినా గా కావేరి ఏం చేసిందనే గంత ఘనంగాళ్ళ ఉసురు పోసుకుంటున్నావు? ఇయాల ఆ ఇంటి ఉసురు తగిలేనే నీ బతుకుల్లో నిప్పులు పడుతున్నాయి. చేతులారా ఎందుకే ఇట్లా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు? అమ్మా, నా జీవితం నేను నాశనం చేసుకోవడం ఏంటి? ఆ కావేరి వాళ్ళ ఉసురు నాకు తగలడం ఏంటి? అసలు ఇప్పుడు నాకేమైందని నువ్విలా మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావడం లేదు. అయ్యో ప్రియా, నీకు అర్థం కావడం లేదే. అసలు నీతో ఎట్లా చెప్పాలో నాకే అర్థమైతలేదే. నీ జీవితం ఏమైపోతుందోనని భయంగా ఉందే నాకు. ఎట్లా చెప్పాలో అర్థం కాకపోవడం ఏంటి? అమ్మ తల్లి, నా జీవితం ఏదో అయిపోవడం ఏంటి? అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? శివ గురించేనే. శివకి నిజాలన్నీ తెలిసిపోయాయని ఎట్లా చెప్పేది దీనికి? అయ్యో భగవంతుడా. అమ్మా, ఏంటి? శివకేమైంది? మాట్లాడవేంటమ్మా? శివకేమైందో చెప్పు. నిన్నే అడుగుతున్నాను, శివకేమైంది? ఏమైంది? ఏమైందేందే? ఏం కాలే. ఏదైనా అయితే గీతే అయ్యేది నీకో మీ అయ్యకి. మీరిద్దరూ ఇప్పటిదాకా కావేరి కుటుంబానికి చేసిన అన్యాయం శివకి తెలిసిందంటే నీ బతుకేమైపోతుందో, మీ నాయన పరిస్థితి ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించుకోవే. నువ్వు ఎంత దూరం చేసినా శివకి ఆ కుటుంబంతో ఉన్నది రక్త సంబంధమే. గా బంధం నువ్వు తెంచినంత మాత్రాన గా బంధం తెగిపోతుందని నువ్వెట్లనుకున్నావు?